Hello students, how are you all? I hope all are you good. Today our class set builder POM. How can we write set builder POM? Let us see how can we write if sets in roster POM to convert set builder POM. రోస్టర్ పామ్లో ఇచ్చినటువంటి సెట్స్ని సెట్ బిల్డర్ పామ్లో ఎలా రాయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వాచ్ కేర్ఫుల్లీ. You can write roster and set builder POM. Let us see with an examples. Example 1. First 5 perfect square numbers. First we should write roster POM. Roster POM nothing but all elements put within brackets by separated by commas. We know all first 5 perfect square numbers. 1 square is equal to 1, 2 square is equal to 4, 3 square is equal to 9, 4 square is equal to 16, 5 square is equal to 25. This is the roster POM. Simply the elements separated by commas put in the brackets. ఆ ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేసి బ్రాకెట్లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ రోస్టర్ పామ్. బట్ వాట్ ఈస్ ద సెట్ బిల్డర్ పామ్? సెట్ బిల్డర్ పామ్ మీన్స్ ద ఎలిమెంట్స్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ. ఆ అన్నిటికి ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. First let us see what is the common property. These are all perfect square numbers. ఇవన్నీ కూడా perfect square numbers. That is common property. Now how can we write set builder form? Set builder form యొక్క ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. ఈ బ్రాకెట్ స్టాండ్స్ ఫర్ సెట్ ఆఫ్ ఆల్. ఈ బ్రాకెట్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనేది ఎలిమెంట్. ఈ సెమీకోలన్ ఆర్ సచ్ దట్, సెమీకోలన్ అనేది సచ్ దట్. ఇక్కడ ఎక్స్ దేన్ని అయితే ఇండికేట్ చేస్తుందో, దేన్ని అయితే డినోట్ చేస్తుందో అది ఇక్కడ రాయాలి. దేన్ని డినోట్ చేస్తా ఉన్నాం? ఇక్కడ ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ and less than 6 and less than 6. x అనేటువంటిది ఒక స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్కి స్క్వేర్. ఎక్కడి వరకు ఉంది అది? 5 కన్నా తక్కువ అయినటువంటి స్క్వేర్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ ఇది. దీన్ని ఇలా కాకుండా ఇంకో రకం కూడా రాయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్. ఇక్కడ సెమీకోలన్, ఈ కోలన్ బదులు సచ్ దట్ అంటే మనం ఈ ఆబ్లిక్ రాయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఆర్ పీ స్క్వేర్, ఏదైనా ఒక స్మాల్ లెటర్ని తీసుకొని స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రాసినాం. ఇక్కడ ఈ ఎలిమెంట్ దేనికి సంబంధించింది? న్యాచురల్ నెంబర్స్కి సంబంధించి. సో న్యాచురల్ నెంబర్ యొక్క సింబల్ ఏంటి? ఎన్ బిలాంగ్స్ టు ఎన్. నెక్స్ట్ కండిషన్ ఏమిటి? ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం రాసినాం? లెస్ దాన్ 6 రాసినాం. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ లెస్ దాన్ 6 రాయాలంటే ఎలా రాయాలంటే ఇగో ఇలా రాయాలి. ఇక్కడ ఈ ఈక్వల్ అనేది ఉండదు. సో ఇది లేకుండా ఇలా రాయండి, సరిపోతుంది. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ పామ్. బాగా మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బిలాంగ్స్ టు. హోల్ నెంబర్స్ అయితే 0 ఉంటే హోల్ నెంబర్స్. ఒకవేళ ఇంటీజర్స్ వస్తే మైనస్ ఉంటుంది. రేషనల్ నెంబర్స్ వస్తే బై ఉంటుంది. అక్కడ కండిషన్ ఏందో రాయాలి.
ఎన్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెట్ us see one more example. Second example, this set of forming the word principal. ప్రిన్సిపల్ అనేటువంటి వర్డ్స్లో ఉన్నటువంటి లెటర్స్తో ఏర్పడ్డ సెట్. సొల్యూషన్, గివెన్ వర్డ్ ప్రిన్సిపల్. నౌ వి రైట్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే నథింగ్ బట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి? లెటర్స్. ఏమున్నాయి? పి 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకటే తీసుకోవాలి. ఆర్ కామా ఐ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకటే తీసుకోవాలి. కామా ఎన్ కామా సి కామా ఏ కామా ఎల్. దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. నౌ సెట్ బిల్డర్ ఫామ్. Set builder form, the common properties, all are the alphabets of English letters. All are the English letters. All are the English alphabets. So, set B is equal to X such that X is A. ఈ bracket అనేది stands for set of all X belongs to English alphabet. So literally set B is equal to X such that X is a letter of the word principal. అంతే. set B is equal to సెట్ ఆఫ్ ఆల్ అంటే ఈ బ్రాకెట్ రాసి ఎక్స్ సచ్ దట్ అన్నప్పుడు ఇదన్న పెట్టండి, లేకపోతే 2 ఈ కోలన్ అన్న పెట్టండి. ఈజ్ ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. లెటర్ ఆఫ్ ది వర్డ్ ప్రిన్సిపల్ ఇక్కడ రాసినట్టు సెకండ్ మెథడ్లో రాయలేము. ఇక్కడ ఏం రాసినాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇది మ్యాథ్స్ నెంబర్స్ కాబట్టి రాయగలిగినాం. ఇక్కడ వర్డ్, ఈ వర్డ్ అన్నప్పుడు ఎట్ రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫాబెట్ అని రాయలేము కదా, అందుకని ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? వెరీ సింపుల్. ఎక్స్ సచ్ దట్ బ్రాకెట్ రాయాలి, ఎక్స్ సచ్ దట్ రాయాలి, ఎక్స్ అనేది ఏంటిదో ఇంటి రాయాలి, ఆ కండిషన్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్. సెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్ డివైజర్ ఆఫ్ 18. రోస్టర్ ఫామ్ 18 యొక్క డివైజర్స్ అన్నీ రాయాలి. 18 డివైజర్స్ ఏంటి? 1 2 3 6 18. అంటే డివైజర్ అంటే ఏంటి? 18ని ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో, కంప్లీట్గా డివిజన్ చేయబడుతుందో అవి డివైజర్స్. అంటే 18ని పూర్తిగా డివైడ్ చేసేటువంటి నెంబర్స్ని లిస్ట్ రాయాలి. ఏంటి అవి? దాని ఫ్యాక్టర్స్. డివైజర్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. 1 2 3 6 18. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో హౌ కెన్ వి రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్? వి నో C is equal to బ్రాస్ x such that x. ఇంతవరకు కంపల్సరీ రాయాలి, బ్రాకెట్ రాయాలి, x such that x అని రాసిన తర్వాత అది ఏంటిదో రాయాలి. ఇక్కడ ఏంటిది? ఇది all are positive integers and divisors of, అంటే x is divisor of, divisors రాయద్దు, డివైజర్. ఓన్లీ ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీనే రాయాలి. x such that x is positive integer and divisor of 18. Divisor of 18. ఇజ్ ఇట్ క్లియర్? ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు రాసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, అవి డివైజర్సా, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సా, ఫ్యాక్టర్సా, ఏమి ఇచ్చింది, మల్టిపుల్సా. మల్టిపుల్స్ అంటే 18 మల్టిపుల్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా ఉండవు. మల్టిపుల్స్ అంటే 18 ఉంటుంది, 36 ఉంటుంది, 54 ఉంటుంది, ఇలా వస్తాయి మల్టిపుల్స్ అంటే. అండ్ ఫోర్త్ వన్, సెట్ ఈజ్ పాసిబుల్ సొల్యూషన్ ఆఫ్ x² - 9 ఈజ్ ఈక్వల్ 0. దీని యొక్క సొల్యూషన్స్ కి సంబంధించిన సెట్ రాయమన్నాడు. గివెన్ x² - 9 ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. x² - 9
transfer to right side. X square is equal to 9. X is equal to plus or minus 9. How? X is equal to x square is equal to 9. That means x is equal to root 9. రూట్ 9 అన్నప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్స్ -3 హోల్ స్క్వేర్ అయినా 9 +3 హోల్ స్క్వేర్ అయినా 9. సో ప్లస్ ఆర్ -3 x values are 3, -3. Set in roster form -3, 3. Then set builder form. This is roster form. Set builder form. D is equal to bracket of x such that x is an integer. Positive or negative one rightly integer, and x square minus 9 is equal to 0. X square minus 9 is equal to 0 అయ్యే విధంగా ఒక ఇంటీజర్, ఇదొక ఇంటీజర్ తీసుకున్నాం. కనిపిస్తుందా ఇది? x such that x is an integer and x square minus 9 is equal to 0. This is minus 9 is equal to 0. A is equal to -2, -1, 0, 1, 2. This set A in roster form. ఇది roster form లో ఉంది. We have to write in set builder form. We know that brass x such that x. Now see what are given here. These numbers are minus, 0, 1, 2. So these are integers. X is an integer. ఇది మొత్తం integers కాబట్టి x అనేది integer. Now మరి కండిషన్ ఏంటి ఇక్కడ? x అనేది -2, 2. ఇది -2 నుండి 2 వరకు ఉంది. సో -2 less than equal to x less than equal to 2. ఇలాగన్నా రాయండి, లేదా దీన్ని వేరే విధంగా రాస్తే ఇగో ఇట్లా రాయొచ్చు. ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. ఇక్కడ -2 ఈక్వల్ అని రాసినాం, ఇక్కడ ఈక్వల్ లేదు. ఇలా రాస్తేనేమో -3 కన్నా పెద్దది, 3 కన్నా చిన్నది. ఇలా రాస్తేనేమో -2 ఉంటుంది, 2 ఉంటుంది. దాంట్లో జాగ్రత్తగా ఈ రెండు చూడండి. ఓకే, మీరు మీ టెక్స్ట్ బుక్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. పేజ్ నెంబర్ 29లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు డూ దిస్, ట్రై దిస్ అని కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయాల్సి ఉంటుంది. వన్ మోర్ డూ దిస్ ప్రాబ్లం. కెన్ యూ రైట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ లిస్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. రేషనల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ని సెట్గా రాయవచ్చా? సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కెన్ వి లిస్ట్, వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని లిస్ట్గా రాయవచ్చా? ఫస్ట్ రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? కాంట్ సే, మనం చెప్పలేం. ఇన్ఫినిటివ్, అనంతంగా ఉన్నాయి. సో ఆన్సర్, we cannot list all elements in the set of rational numbers. We cannot list all the elements of set rational numbers because we know that rational numbers are infinitive. Rational numbers are infinitive, many. This is the answer. Question, do this. Write as set by geometrical ideas. జామెట్రికల్ ఐడియాస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తోటి ఒక సెట్ రాయమన్నాడు. మనకి జామెట్రికల్ ఐడియాస్ తోటి 2 రకాల సెట్స్ వస్తాయి. ఒకటి సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్, సెకండ్ వన్ సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ట్రయాంగిల్స్ తోటి ఒకటి, క్వాడ్రిలేటరల్ తోటి ఒక సెట్ వస్తుంది. అది రాద్దాం. నేను ట్రయాంగిల్ సెట్ రాసిన, మీరు ట్రై టు రైట్ క్వాడ్రిలేటరల్. A is equal to equilateral triangle, right angle triangle, isosceles triangle, scalene triangle, obtuse triangle, acute triangle.
According to sides, there are three. According to angles, three type triangles. సైడ్స్ తోటి 3 రకాలు ఉంటుంది, యాంగిల్స్ తోటి 3 రకాలు ఉంటాయి. సైడ్స్తో ఉండేది 3 సైడ్స్ డిఫరెంట్ ఉంటే స్కెలెన్ ట్రయాంగిల్, 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే ఐసోసెల్స్, 3 సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈక్వలేటరల్. రైట్ యాంగిల్ 90 degrees, obtuse above 90, acute below 90. Okay. Next, have to write set of quadrilateral, types of quadrilateral. Okay. Let us see here: quadrilateral, trapezium, parallelogram, rectangle, rhombus, square. ఇవి అన్నిటినీ కామాలు పెట్టి రాయండి, అవి సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఓకే.